వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోట్లాది మందికి గౌరవం కల్పించిన జన్ధన్కు 10 ఏళ్లు. ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ ట్వీట్. నూజివీడు IIITలో కలకలం. 3 రోజుల్లో 800 మంది విద్యార్థులకు అస్వస్థత. ఎమర్జెన్సీ ట్రైలర్ తొలగించి క్షమాపణ చెప్పు. కంగనకు SGPC వార్నింగ్. ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదు. తాడిపత్రి ఘటనపై స్పందించిన CI లక్ష్మీకాంత్ రెడ్డి. దేశంలో ఆర్థిక సమ్మిళితత్వం పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి గౌరవం కల్పించిన జన్ధన్ యోజన పథకానికి 10 ఏళ్లు పూర్తయ్యాయి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఈరోజు ఇది అద్భుత సందర్భం. జన్ధన్ యోజనకు 10 ఏళ్లు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు. జన్ధన్ యోజన ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి, ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవం అందించడంలో ఈ పథకం కీలకంగా మారింది అని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు IIITలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గడిచిన 3 రోజుల్లో దాదాపు 800 మంది విద్యార్థులు అనారోగ్య పాలయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం గమనార్హం. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతున్నారని నిర్వాహకులు చెప్పారు. దీనిపై విచారణ కమిటీ వేశామని చెప్పారు. అయితే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ మరోమారు వార్నింగ్ ఇచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వివాదాస్పదమైంది. ఈ ట్రైలర్లో సిక్కు వ్యతిరేక సీన్లు ఉన్నాయని, ఇవి సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని SGPC వార్నింగ్ ఇచ్చింది. ఆ ట్రైలర్ని తొలగించడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమర్జెన్సీ సినిమా నిర్మాతలతో పాటు కంగనకు లీగల్ నోటీసులు పంపింది. ఈ మూవీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్కు SGPC కార్యదర్శి ప్రతాప్ సింగ్ లేఖ రాశారు. తాడిపత్రి ఘటనపై స్పందించిన CI లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో జేసీ అస్మిత్ రెడ్డితో గొడవ పడలేదన్నారు. SC/ST కేసు నా పరిధి కాదని, DSP విచారణ చేస్తారని మాత్రమే ఎమ్మెల్యేతో చెప్పా అన్నారు. లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పా. నేను తప్పు చేస్తే నాపై ఎలాంటి చర్య తీసుకున్నా ఓకే అన్నారు CI లక్ష్మీకాంత్ రెడ్డి. పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్ చెప్తే వెళ్ళిపోతా ఉన్నాను. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 అవర్స్ వెయిట్ చేస్తాను. సో ఎన్నో డ్యూటీ అవర్స్ మీరు ఎక్కడ తరగతులు ఎన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? రాలేదు అక్కడ లేదు. ఎలక్షన్స్ కూడా వచ్చిన ఇష్యూ అది ఉన్నట్టు ముఖ్యంగా వెళ్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే SST కేసు ఇచ్చారు, సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. SST కేసులో DSP సార్ అసిస్ట్ చేయడం మీ సంబంధం లేదు. అది సంబంధం కాదు, సార్ అసిస్ట్ చేస్తారు. కానీ మీరు కాంప్రమైజ్ కమ్మన్నారని చెప్పి నాకు తెలిసిన అధికారం కాంప్రమైజ్. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.